చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ట్రైనీ ఐపీఎస్గా శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి మరో ట్రైనీ మహిళను లైంగికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కర్ణాటకకు చెందిన ఓ మహిళ సివిల్ సర్వీసెస్కు ఎంపికై ప్రస్తుతం శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి వాట్సాప్ నంబర్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యక్తిగత దూషణలు, అక్రమ సంబంధం ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాడని బాధితురాలు పేర్కొన్నారు. తన మొబైల్ ఫోన్ లాక్కొని వ్యక్తిగత సమాచారం తెలుసుకుని ఇబ్బందికి గురిచేశాడని, అంతేకాకుండా గదిలోకి లాక్కెళ్లి భయభ్రాంతులకు గురిచేసి ఫోన్ పాస్వర్డ్ సేకరించాడని వివరించారు. ఈ క్రమంలో మెడపై కత్తిపెట్టి బెదిరించినట్టు పేర్కొన్నారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించి వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించాడని ట్రైనీ ఐపీఎస్ వెల్లడించారు. ఆ దృశ్యాలను తన భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. లైంగిక ఆరోపణలపై ట్రైనీ మహిళ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి శిక్షణ సమయంలో సహచరులతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తప్పుడు సందేశాలతో పలువురిని మనోవేదనకు గురిచేశాడని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి 2013లో కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించారు. సివిల్స్ పరీక్షల్లో 4 సార్లు వరుస విఫలమై 5వసారి 360 ర్యాంకు పొందారు. ఈ క్రమంలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.